డాడీ అన్ని పనులు నాతోడే చేపిస్తురు డాడీ ఇక్కడ వీళ్ళు. నువ్వేమో ఏమన్నా నీకు ఇక్కడ ఏమైనా రాకపోతే అల్లుడు నీకు హెల్ప్ చేస్తాడని అనుకుంటుంటున్నావు. వాడేమో దొంగ మొగప్పుడు నాకు ఎందులో హెల్ప్ చేయట్లేదు. మా ఫ్రెండ్స్ అందరికి పెళ్ళి అవుతుందని చెప్పేసి నాకు కూడా పెళ్లి ఏమని అడిగినా, కానీ నువ్వన్నా చెప్పాలి కదా మ్యారేజ్ లైఫ్ ఎట్లుంటది ఏందన్నా. అమ్మని అడగని అనుకుంటా వాడు అంటున్నాడు. నాకు వాడు కూడా ఏం హెల్ప్ చేయట్లేదు డాడీ. జాయింట్ ఫ్యామిలీ అయ్యి ఉండి నన్నే వంట చేయమని అడుగుతున్నారు డాడీ. కానీ నాకు మమ్మీ మ్యాగీ తప్ప ఏం నేర్పించారు. నువ్వు బయటికి పోనివ్వట్లేరు డాడీ. నువ్వన్నా కనీసం నన్ను బయటికి పంపుతుండే. మళ్ళీ నైట్ 10 లోపల 11 లోపల ఇంటికి వచ్చాను అడుగుతుండే. వీళ్ళు రైస్ కుక్కర్లో అన్నం వండితే తినరంట. వీళ్ళకి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులోనే రైస్ వండితే అప్పుడు తింటారంట. ఎప్పుడో పొద్దున వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ రాత్రికి వస్తున్నాడు. ఇంట్లో ఏం జరుగుతుంది ఏందని కూడా పట్టించుకోవట్లేడు. నేను ఇక్కడ ఉన్నాను, నన్ను తీసుకుపో. ఇప్పుడు నేను ఏం చేయమంటావు? నాకు కనీసం అన్నం కూడా పెట్టడం రాదు. ఇంట్లో ఉంటే నాకు ఏం నచ్చితే నేను అవి మంచిగా ఆర్డర్ చేసుకుంటుండే, పార్సల్ చూస్తుండే. ఇక్కడ నాకు ఏదైనా పార్సల్ వస్తుంటే నాకన్నా ముందు అందరు చూస్తున్నారు. వాళ్ళకి ఏదైనా నచ్చితే తీసేసుకుంటున్నారు డాడీ. నేను ఆర్డర్ చేసిన బట్టలు అన్నీ వీళ్ళు పని చేసుకున్నారు. వాషింగ్ మిషన్ కూడా ఉంది, కానీ వాషింగ్ మిషన్ వాడొద్దంటే చేతులతో బట్టలు ఉతకాలంటే నాకు అసలు అవన్నీ రావు డాడీ పనులు. నేను బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోక ఎన్ని రోజులు అవుతుంది తెలుసా. అదే ఇంట్లో ఉంటే మోమోస్ అంటూ, ఫ్రైడ్ రైస్ అంటూ ఏవేవో అన్ని ఆర్డర్ చేసుకుంటుంటే నేను ఇంటికి వచ్చేస్తా డాడీ. ఆ టార్చర్ ఉంది డాడీ ఇక్కడ. నన్ను అట్లా కూడా పంపట్లేరు డాడీ. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నారు. కానీ ఏం ఆర్డర్ చేసుకొని ఇవ్వట్లేరు.